కొంతమంది మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉంటారు, నవ్య రోజంతా నువ్వు స్ట్రాంగ్గా ఎలా ఉంటావు, సాయంత్రం అయినా కూడా అలసిపోకుండా చాలా యాక్టివ్గా ఉంటావు అని అడుగుతూ ఉంటారు. దాని గురించే నేను ఈరోజు మీ ముందుకి వీడియో చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ నేను చేస్తున్న ఈ ఐటెం పేరు తోప అని అంటారు. మరి మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలీదు. నెక్స్ట్ ఈ తోప మనం మా పిల్లలు ఏమైనా తినాలనిపిస్తుందమ్మా అని అంటే మాత్రం కంపల్సరిగా నేనైతే ఈ రెసిపీనే ఫాలో అవుతాను. ఇది మనకి ఎంత మంచిదంటే చాలా మంచిది. నడుము నొప్పి కానీ ఏమీ రాదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మెన్సెన్స్ టైంలో చాలా నడుము నొప్పి వస్తూ ఉంటుంది కదా, సో అది ఏమీ రాకుండా చక్కగా మనకి కాపాడుతుంది. అంటే హెల్ప్ చేస్తుంది ఈ టాప్ అనేది. సో ఈ మధ్యలో నేను నూనె ఏదో వేసాను అనుకుంటున్నారు కదా, అది అసలు యాక్చువల్లీ గానుల నూనె. మా అత్తయ్య వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు అది అయిపోగానే మాకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మేము ఇలా కలుపుకుంటూ చక్కగా టాప్ తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను బాగా మెదపాలి, ఎందుకంటే మధ్యలోని లంప్స్లా ఉండిపోతాయి. సో అవి బ్రేక్ అవ్వాలి అంటే ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. సో ఇప్పుడైతే చక్కగా మనకి రెసిపీ తయారైపోయిందండి. ఇది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం పెట్టుకోవడమే ప్లేట్లోని. సో పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి. సో ఇది చాలా హెల్త్కి మంచిదని చెప్పాను కదా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి. వాటర్, బెల్లం, జాగ్రీ అంటాం కదా, బెల్లం, నెక్స్ట్ రాగి ఫ్లోర్ అంటే రాగి పిండి. మనం మార్నింగ్ టైం అదే అంబలికి యూజ్ చేస్తాం కదా, అదే పిండి. కాకపోతే ఫస్ట్ వాటర్, బెల్లం చక్కగా నీళ్ళు మరబెట్టేసి బాయిల్ చేసి అందులో ఈ రాగి పిండిని మనం వేసి ఇందాక మీకు చూపించినట్లుగా చక్కగా తిప్పుకొని చేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలపాలన్నమాట. కలుపుకొని స్టవ్ ఆపేసుకోవటమే. సో ఇది మనకి ప్రాసెస్ అంతా అవ్వడానికి జస్ట్ ఓన్లీ 10 మినిట్స్ అయితే పడుతుంది. 10 మినిట్స్లో ఇంత ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది. మెయిన్గా బ్యాక్ బోన్కి చాలా మంచిది. నా ఏజ్ ఇప్పటికి 32 ఇయర్స్. ఈ రోజు వరకు కూడా నాకు నడుము నొప్పి అంటే ఏంటో తెలీదు. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, మా అమ్మ నాకు ఈ రెసిపీ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పచ్చి తోపలో కూడా నాన్ వెజ్ వేసుకొని తింటారనే విషయం తెలుసు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. పిల్లలకైతే మాత్రం ఈ రెసిపీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రిఫర్ చేయండి. హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ.